ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకమున్న మా ప్రియ తండ్రి, నమ్మకమైన ప్రభువా, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి మా యొక్క హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీ యొక్క దయగల ప్రేమ గల సన్నిధిని మాకు తోడుగా అనుగ్రహిస్తూ వచ్చినాను. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా యొక్క పనులలో, మా యొక్క బాధ్యతలలో మీరు సహాయం చేస్తూ, కృప చూపిస్తూ వచ్చినందుకు మీకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి యొక్క సాయంకాల వేళలో మరి మీ యొక్క పాద సన్నిధిని చేరి ఉంటున్నాం తండ్రి. మా యొక్క ఆత్మీయ శారీరక అవసరతలు కొలది ప్రభా మీ యొక్క వాక్యం వినడానికి మరి ప్రభా చేరి వచ్చినట్టుగా దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా ఆత్మీయ ఆకరణ తీర్చండి. మా కొరకై ప్రభా మీరు ఏ వాక్యం అయితే దాచిపెట్టినారో మీ యొక్క తలంపులను ప్రభా మీరే మరి ధారాళంగా విడుదల చేస్తారమని ప్రార్థిస్తా ఉన్నాను. అలాగన ఈ కొడుకు అది అంతా మీరే ఉండి జయప్రదంగా జరిగించమని ప్రార్థన చేస్తాను తండ్రి. రావాల్సిన వాళ్ళు ఎంతోమంది అంటున్నారు, అయితే ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించండి. ప్రభా సమయానికి జాయిన్ అవ్వడానికి మీరు కృపను అనుగ్రహిస్తామని ప్రార్థిస్తున్నాను. చేరొచ్చిన మా అందరిని బట్టి మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. మా అందరిలో మీ యొక్క వాక్యము ప్రభా మరి బలమైన కార్యం జరిగించినట్లు, లోతైన తెలుగు కార్యం జరిగించినట్లు మీరు మాకు సహాయం చేస్తారమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ సమస్త స్థితి ప్రభావం మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తునామమున ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. రవి లేడా రాజు?
మనం దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. ಪ್ರೀತಿ ನಮ್ಕೊಳ್ಳ ಪರಲೋಕದಲ್ಲೂ ನಮ್ಮ ತಂದೆ ದೇವರೇ, ಪರಲೋಕದಲ್ಲಿ ನಮ್ಮ ತಂದೆ ದೇವರೇ, ನಿಮ್ಮ ಮಹಿಮಕ್ಕೆ ನಿಮ್ಮ ನಾಮಕ್ಕೆ ಮಹಿಮೆ ಉಂಟಾಗಲಿ ತಂದೆ. ಅವತ್ತಿನ ಬೆಳಗಿನ ಕಾಪಾಡಿ ಈ ಒಂದು ರಾತ್ರಿ ಕ್ಷಣದಲ್ಲಿ ನಮ್ಮನ್ನು ಕರೆತಂದು ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಇರಿಸಕ್ಕಾಗಿ ನಿಮ್ಗೆ ಒಂದಿನ ಅರ್ಚನೆ ತಂದೆ. ತಂದೆ, ಎಲ್ಲಿಬ್ಬರು ಮೂವರು ಕೂಡಿರ್ತಾರೋ ಅಲ್ಲಿ ನಾನಿರು ನಮ್ದಾಗ ಹೇಳಿದ್ದೀರಿ. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಿಯನ್ನು ನಾವು ತಂದೆ ನಾವು ಅದನ್ನು ಅನುಭವಿಸುವಂತೆ ನಮಗೆ ನಿಮ್ಮ ಕೃಪೆಯಿಂದ ದಯಪಾಲಿಸ್ರಿ. ಮತ್ತಂದೆ ನಿಮ್ಮ ಮಾತುಗಳನ್ನು ಸಹ ನಮಗೆ ದಯಪಾಲಿಸ್ರಿ ತಂದೆ. ನಮ್ಮ ಹೃದಯಕ್ಕೆ ಬೇಕಂತ ಮಾತುಗಳು, ನಮ್ಮ ತಂದೆ ನಮ್ಮ ಒಂದು ಅವಶ್ಯಕ ಮಾತುಗಳು ನೀವೇ ದಯಪಾಲಿಸ್ರಿ ತಂದೆ. ನಿಮ್ಮ ಸ್ವರವನ್ನು ನಮಗೆ ಕೇಳಿಸ್ರಿ ತಂದೆ. ವಾಕ್ಯಗಳು ನಿಮ್ಗೆ ಸಹ ಶಿಲುಬೆಯಿಂದ ಮರೆ ಮಾಡಿಕೊಂಡು ನಿಮ್ಮ ಸ್ವಾರೂಪ್ಯವನ್ನು ಒಂದೊಂದು ಕೃಪೆಯಿಂದ ದಯಪಾಲಿಸಿ ಅಂತ ಕೇಳ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇನೆ ತಂದೆ, ಆಮೆನ್. ఈరోజు మన థీమ్ వచ్చేసి సెకండ్ కమింగ్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ గురించి మనం చూసుకుందాం. సో ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 22 7వ వచనం చదువుకుందాం మనము. ప్రకటన 22వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. అలాగే మనము 12వ వచనం కూడా చదువుకుందాం. 12th verse. ఇదిగో నేను వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మళ్ళీ మనము 20వ వచనం చదువుకుందాం. 20th verse. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చేవాడు అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభువైన యేసురము. సో మనం ఇక్కడ చూసుకున్నాం మూడు వచనాల్లో ఏమని చెప్తున్నారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చుచున్నారు. ఎప్పుడు వస్తారా, ఎలా వస్తారంటే త్వరగా వచ్చుచున్నారంట. సో మనం 3 వచనాల్లో 3 విధాలుగా ఉండేది త్వరగా వచ్చుచున్నానని. సో మనము ఇక్కడ ఒక కామన్గా చూస్తే ప్రభువు త్వరగా రానే ఉన్నాడు. సో మనకు ఇప్పుడు ఒక ప్రశ్న కలగాలి, ఏంటంటే ప్రభువు ఎందుకు వస్తున్నాడు? సో ఇది మొట్టమొదటి ప్రశ్న. ఈ యొక్క ప్రభు రాకడను ఎవరు ఎదురు చూస్తున్నారంటే ఈ యొక్క మూమెంట్ కోసం, సెకండ్ కమింగ్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారంటే నిజమైన విశ్వాసులు, లేదా క్రీస్తులో స్థిరంగా ఉన్నవాళ్ళు, తమ రక్షణను కాపాడుకునే వాళ్ళు యొక్క ప్రభు యొక్క రాకడను గురించి ఎదురు చూస్తున్నారు. మనము ఇందాకే చూసుకున్నాం కదా. మొదటి ప్రశ్న ఏంటంటే యేసు ప్రభు వారు మరలా రెండవసారి ఎందుకు వస్తున్నాడంటే ఇక్కడ మనము చదివాం కదా, ఈ యొక్క 3 వచనాల్లోనే మనకు ఆన్సర్ ఉంది. సో త్రీ రీజన్స్ ఉంటాయి. ఈ యొక్క 3 రీజన్స్ ని మనం చూసుకుందాం. 7వ వచనంలో మనం చూస్తే మొట్టమొదటి రీజన్ ఏంటంటే ఈ యొక్క ప్రభువు ఎందుకు వస్తున్నాడంటే ఈ యొక్క గ్రంథంలో ఉన్న వాక్యాన్ని ఎవరైతే గైకొనుచున్నారో వారి కోసం ప్రభువు వస్తున్నాడు. సో ఇది ఒక ఫస్ట్ రీజన్. రెండవ రీజన్ ఏంటంటే, రెండవ కారణము 12వ వచనంలో మనం చదివినాం కదా. సో ఎవరి కోసం వస్తున్నారంటే ప్రభువు దేవునికి విరోధముగా ఉన్నవారికి, లేదా పాపము చేసేవారికి వాళ్ళ క్రియ ప్రకారము, వాళ్ళ నడత ప్రకారము జీతం ఇవ్వడానికి ప్రభువు వస్తున్నాడు. ఇది సెకండ్ రీజన్. మూడవ రీజన్ మనము 20వ వచనంలో చూస్తే అక్కడ ఏం చూస్తున్నామంటే ప్రభు యొక్క రాకడను ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసము
క్రీస్తు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రానన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకను ఎవరు ఎదురు చూస్తారంటే, సో వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభువా, ప్రభు అయిన యేసు రమ్మని పిలుస్తారంట. సో వీళ్ళ కోసం వస్తున్నాడు. సో 3 రీజన్స్ మనం చూసుకున్నాం. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ యొక్క ఈ యొక్క గ్రంథంలో అంటే దేవుని వాక్యాన్ని ఎవరైతే గైకొనుచున్నారో వాళ్ళ కోసం ప్రభు వస్తున్నారు. రెండవది ఈ యొక్క ప్రభువు అంటే రెండవది తమ క్రియల ప్రకారం వాళ్ళ మనుషుల యొక్క మంచి క్రియలు కావచ్చు, చెడ్డ క్రియలు కావచ్చు. వాళ్ళకి తమ క్రియల ప్రకారం, నడత ప్రకారం జీతం ఇవ్వడానికి ప్రభువు వస్తున్నాడు. మూడవది యేసు ప్రభు వారిని ఎదురు చూస్తున్న వాళ్ళకు. వాళ్ళు ఏమంటారంటే ప్రభు అయిన యేసు రమ్మని పిలుస్తారంట. ఈ యొక్క ముగ్గురు కోసం వస్తున్నాడు. సో కామన్‌గా మనం చూస్తే ప్రభు ఎందుకొస్తాడంటే తన పిల్లలను లేదా సంఘాన్ని తనతో పాటు ఉండటానికి యేసు ప్రభువారు ఎక్కడైతే ఉంటారో పరలోకంలో, సో అక్కడ ఉండడానికి ప్రభువు ఇష్టపడుతున్నాడు. సో అక్కడ పిలుచుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తున్నారు. సో ఇది మొట్టమొదటి ప్రశ్నకు మనకు ఆన్సర్ ఇది. సెకండ్ క్వెషన్ ఏంటంటే ప్రభువు ఇప్పుడు మనం చూసుకున్నాం ప్రభువు ఎందుకొస్తున్నాడు. సో మళ్ళీ ప్రభువు ఎప్పుడొస్తాడు? యేసుక్రీస్తు వారు ఎప్పుడొస్తారు? సో మనం చూద్దాం రండి. రెవల్యూషన్స్ ప్రకటన 3వ అధ్యాయము. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకొస్తారని మనం చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వస్తారని చూద్దాం మనము. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. అక్కడ ఏమనుందంటే, నీవిలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలె వచ్చెదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. సో ప్రభు ఎప్పుడు వస్తాడంటే దొంగవలె వస్తాడంట. అంటే ప్రభువు వచ్చేది దేవునికి, అంటే తండ్రి అయిన దేవునికి తప్ప ఎవరికి తెలియదు అంట. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. జనరల్‌గా మనము దొంగలు ఎప్పుడు వస్తారో తెలీదు. సో అప్పుడు మనము జాగరూకంగా ఉండాలి. అటెన్షన్, వి నీడ్ టు బి అటెంటివ్ అట్ దట్ టైమ్. సో అలాగే మనము ఈ యొక్క టైంలో సో ప్రభువు వచ్చే సమయానికంతా మనం ఎలా ఉండాలంటే, లేదా అప్పుడు వచ్చే సమయానికి ముందు మనం ఎలా ఉండాలంటే, దేవుని వాక్యాన్ని ఇక్కడ మనం చదివినాం కదా 3వ వచనంలోనే, నీవు పొందిన ఉపదేశం ప్రకారము వాటిని ఎలాగ వింటివో దాని ప్రకారం నడుచుకోవాలంట. మనం విన్న వాక్యము దానిని మనం జ్ఞాపకం పెట్టుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. సో దాని ప్రకారం నడుచుకొని మన రక్షణను కాపాడుకోవాలి. క్రీస్తులో స్థిరంగా ఉండాలి. మనము నెక్స్ట్ ముందుకు చూస్తే ఈ యొక్క క్రీస్తు రాకడ ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. ఈ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. ఆ సూచనలు ఏంటి అంటే, మత్తయి రాసిన సువార్త మాథ్యూ గాస్పెల్ చాప్టర్ 24 మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయము 4 నుంచి 8 వచనాలు మనం చూస్తే అక్కడ కొన్ని సూచనలు ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ ముందు కొన్ని సూచనలు జరుగుతాయి. ఏంటంటే అవి ఏంటంటే, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. సో మొట్టమొదటి సూచన మోసపోతారంట. జనులు మోసపోతారు. సో కొందరిని మోసపరుస్తారంట. నేనే క్రీస్తునని వచ్చి మోసపరుస్తారు. ఇది మొదటి సూచన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాకడ ముందు మొదటి సూచన ఏంటంటే మోసపరుస్తారు. రెండవది ఏంటంటే యుద్ధములను గూర్చి, యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. అప్పుడు మీరు కలవరపడకుడి అని చెప్పారు. సో యుద్ధ సమాచారాలు వస్తాయి. అక్కడ యుద్ధాలు జరిగినాయి, ఇక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి. కొన్ని యుద్ధ వార్తలు మనం ఇప్పుడు కూడా వింటున్నాం కదా. సో అలాగా కొన్ని యుద్ధ సమాచారములు వస్తాయంట. రెండవ సూచన ఇది. మూడవ సూచన ఏంటంటే, అలాగే మనము
కిందికి చూస్తే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేచును. సో, ఇది యుద్ధాల్లో. ఇది కూడా యుద్ధాల్లో వస్తది. సో, మూడోది 8వ వచనంలో ఏముందంటే, కరువు అక్కడక్కడ కరువులుంటాయంట. భూకంపాలు వస్తాయి. సో, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అంటే ఇవన్నీ ప్రభువైన యేసుక్రీస్తు రాకడకు ప్రారంభమంట. మూడవ సూచన ఏంటంటే కరువులుంటాయి. మళ్ళీ భూకంపాలు అక్కడక్కడ కలుగుతాయంట. సో, ఈ 3 సూచనలు జరుగుతాయి ప్రభువైన యేసుక్రీస్తు రాకడ ముందు. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే రావడానికన్నా ముందు లేదా వచ్చిన తర్వాత కొన్ని సంగతులు జరుగుతాయంట. దాదాపుగా 10 సంగతులు జరుగుతాయి. ఏంటంటే ఆ ఒక 10 థింగ్స్ ఏంటంటే అవి మనం ఒకటొకటిగా ఇప్పుడు చూసుకుంటూ వెళ్దాం మనము. సో, మొట్టమొదటిగా ఏంటంటే ఫస్ట్ ప్రభువైన యేసుక్రీస్తు వారు రాకడ ముందు ఫస్ట్ జరిగేటువంటి ఒక సంగతి ఏంటంటే రాప్చర్, ఎత్తబడుట. ఎవరు ఎత్తబడతారంటే క్రీస్తులో ఉన్నవాళ్ళు తమ రక్షణను కాపాడుకొనిన వారు ఎత్తబడతారంట. సో, ఎక్కడ ఎత్తబడతారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫస్ట్ వచ్చేది మధ్యాకాశంలో వస్తారండి. సో, మధ్యాకాశంలో యొక్క ఈ యొక్క సంఘం ఎత్తబడతది. సో, ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే సమయంలో జరిగేటువంటి మొట్టమొదటి సంగతి. ఇది ఎక్కడ ఉంటదంటే ఒక ఫస్ట్ థెస్సలోనియన్స్‌లో చాప్టర్ 4 వర్స్ 17లో ఉంటది. ఎత్తబడుట మొట్టమొదటి సంగతి జరిగేటువంటిది ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చేటప్పుడు. రెండవది ఏం జరుగుతదంటే దానియేలు రాసిన గ్రంథము బుక్ ఆఫ్ డానియల్ తొమ్మిదవ అధ్యాయము. దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనము. దానియేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 27వ వచనం. అతడు ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలనని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగున జరుగును. మొట్టమొదటి ఏమవుతుందంటే ర్యాప్చర్ అవుతుంది. ఎవరు అంటే సంఘము ఎత్తబడుతుంది. ఇది మొట్టమొదటి సంగతి. ఎక్కడికి ఎత్తబడుతుంది అంటే మధ్యాకాశమునకు సంఘము ఎత్తబడుతుంది. రెండవది ఏంటంటే ఇక్కడ మనం చదివినాం కదా, ఇది ఏంటంటే ఇది లార్డ్స్ డే అంటారు, ప్రభు దినం అంటారు. సో, ఇది ఒక వారం అని ఉంది కదా అక్కడ. సో, ఒక వారం అంటే 7 దినాలు. ఒక దినము ఒక సంవత్సరము, అది ఒక దానికి సూచన అయి ఉంటది. సో, వన్ డే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇయర్. అంటే ఇక్కడ 7 దినాలంటే 7 సంవత్సరాలు. సో, ఈ యొక్క 7 సంవత్సరాల్లో ఏం జరుగుతదంటే ఇప్పుడు సంఘము ఎత్తబడి ఉంటది కదా. సో, ఫస్ట్ సంఘం ఎత్తబడి ఉంటది. ఆ యొక్క 7 సంవత్సరము సంఘం ఎక్కడ ఉంటదంటే మధ్యాకాశంలో ఉంటది. మళ్ళీ భూమిలో విడిచిపెట్టిన వారికి ఏముంటదంటే శ్రమ ఉంటది. ఏం శ్రమ అంటే అప్పుడు అంత్యక్రీస్తు అప్పుడు ఉంటాడు. సో, అక్కడ అతడు ఒక వారమునకు అని ఉంది కదా. సో, అంత్యక్రీస్తు అప్పుడు ఉంటాడు. సో, ఈ యొక్క అంత్యక్రీస్తు ఆ యొక్క 7 ఇయర్స్‌లో ఏం చేస్తాడంటే తన నిబంధన చేసుకుంటాడు. ఎవరితో అంటే ఈ యొక్క భూమిలో ఉన్న జనులతో. ఫస్ట్ ఈ యొక్క 7 ఇయర్స్‌ని మనము డివైడ్ చేసుకుందాం. 3.5 ఇయర్స్ ఒకటి, మళ్ళీ ఇంకొక 3.5 ఇయర్స్ ఇంకొకటి. సో, ఇది
ఈ యొక్క ఫస్ట్ 3.5 ఇయర్స్‌లో సో, మొదటి 3.5 సంవత్సరంలో ఏం జరుగుతదంటే అక్కడ రాసుంది కదా! 27వ వచనంలో నైవేద్యమును, యజ్ఞాన్ని నిలిపివేస్తాడంట. అర్ధవారం బలిని, నైవేద్యమును నిలిపివేస్తాడు. సో, ఫస్ట్ 3.5 ఇయర్స్ ఈ యొక్క ప్రపంచాన్ని సమాధానంగా ఉంచడానికి ప్రయత్నిస్తాడంట. సో, అప్పుడు ఏం చేస్తాడంటే ఈ యొక్క అంత్యక్రీస్తు దేవునికి చెందవలసిన బలి, నైవేద్యమును సో, ఇవన్నీ నిలిపివేస్తాడు. ఈ యొక్క బలి, నైవేద్యం ఎవరు చేస్తారంటే యాజకులు చేస్తారు. ఈ యొక్క యాజకుల్ని తీసేసి ఈ యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే తన సేవకులను, తనకు అనుకూలంగా ఉన్న సేవకులను అక్కడ పెడతాడంట. ఆ యొక్క బలిని, నైవేద్యాన్ని ఆ యొక్క చోట్లో. అక్కడ పెట్టి వాళ్ళకి ఏమంటాడంటే నన్నే ఆరాధించమని చెప్తాడు అంత్యక్రీస్తు. తనని ఆరాధించమని అంత్యక్రీస్తు చెప్తాడంట. ఈ యొక్క ఫస్ట్ 3.5 ఇయర్స్‌లో ఈ యొక్క జరిగేటువంటిది. నెక్స్ట్ 3.5 సంవత్సరంలో ఏమవుతదంటే మందిరంలో హేయమైనది తెస్తాడంట ఆ యొక్క అంత్యక్రీస్తు. హేయమైనదంటే చెప్తున్నారు హిస్టరీస్ వీళ్ళు చెప్తున్నారు ఏం చెప్తున్నారంటే హేయమైనదంటే పందిని ఆ యొక్క దేవుని మందిరంలో తెస్తాడంట. సో, హేయమైనది తెచ్చి సో, ఈ యొక్క 3.5 సంవత్సరంలో ఈ యొక్క లాస్ట్ 3.5 ఇయర్స్‌లో ఏముంటదంటే మహాశ్రమ ఉంటది. ఫస్ట్ 3.5 ఇయర్స్‌లో శ్రమ ఉంటది. నెక్స్ట్ 3.5 ఇయర్స్‌లో మహాశ్రమ ఉంటది. ఈ యొక్క మహాశ్రమ ఎవరికంటే ఈ యొక్క భూమిలో ఈ యొక్క లోకంలో విడిచిపెట్టిన వారికి ఈ యొక్క మహాశ్రమ ఉంటది. ఇది రెండవది. ఫస్ట్ మనం చూసాం సంఘము ఎత్తబడతది. మధ్యాకాశంలోకి ఎత్తబడతది. అక్కడ యేసు ప్రభువారు వస్తారు. రెండవది ఈ యొక్క అంత్యక్రీస్తు 7 సంవత్సరములు ఒక వారం ఉంది. ఒక వారం మట్టుకు ఈ యొక్క లోకంలో ఉన్న జనులతో నిబంధన చేసుకుంటాడు. ఒక వారం అంటే 7 సంవత్సరములు. 7 సంవత్సరములు ఈ యొక్క 7 సంవత్సరంలో సంఘము మధ్యాకాశంలో ఉంటది. భూమి మీద ఉన్న వారికి శ్రమ ఉంటది. మొదటి 3.5 సంవత్సరములు శ్రమ ఉంటది. నెక్స్ట్ 3.5 ఇయర్స్ మహాశ్రమ ఉంటాయి. మూడవదిగా ఏముంటదంటే ఈ యొక్క 7 ఇయర్స్ అయిన తర్వాత అంటే సెవెంత్ డే అంటే 7 ఇయర్స్ అయిన తర్వాత ఈ యొక్క శ్రమ యొక్క అంత్యదినం అవుతదంట అది. అప్పుడు యేసు ప్రభువారు ఈ యొక్క ఒలివ కొండకు దిగి వస్తారంట. చూడండి రెవల్యూషన్ చాప్టర్ 19 ప్రకటన 19వ అధ్యాయము. ప్రకటన 19వ అధ్యాయము 11 నుంచి మనము 16 వరకు చూస్తే అక్కడ యేసు ప్రభువారు వస్తారంట. అప్పుడు యేసు ప్రభువారు ఒక ఒలివ కొండపైన దిగి వస్తారు. ఇది మూడవ సంగతి జరిగేటువంటిది. నాలుగవది ఏమంటే జడ్జిమెంట్ డే, తీర్పు దినం ఉంటది. తీర్పు తీర్చు దినము నాలుగవది జరిగేది. ఈ తీర్పు ఎవరికి ఉంటదంటే మనము మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి 46వ వచనం వరకు మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయము 31 నుంచి 46 వచనంలో మనం చూస్తే అక్కడ ఏముంటదంటే యేసు ప్రభువారు న్యాయము అంటే తీర్పు తీర్చునకు కూర్చుంటారంట. ఎవరికి తీర్పు తీరుస్తారంటే ఎవరైతే తమ రక్షణను కాపాడుకోలేదో లేదా తమ పాపాలతో ఇంకా కూడి ఉన్నారో వాళ్ళకి తీర్పు ఉంటదంట. విడిచిపెట్టిన వారికి తీర్పు ఉంటది. సో, ఇక్కడ అది
ఇక్కడ వాళ్ళు విభాగించారు అది. గొర్రెలు మరి అది తెలుగులో నాకు రావట్లేదు ఆ శబ్దము. ఆ యొక్క వాళ్ళకి తీర్పు ఉంటది. ఇది నాలుగవ సంగతి జరిగేటువంటిది. ఐదవది ఏముంటదంటే 1000 ఏండ్ల పరిపాలన ఉంటది. ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో సాతానును దేవుడు బంధిస్తాడు. మళ్ళీ మనుషులకు అంటే ఇక్కడ భూమి మీద విడిచిపెట్టిన వారికి ఇంకొక ఛాన్స్ ఇస్తారంట దేవుడు. మారు మనసు పొందడానికి ఇంకొక ఛాన్స్ ఇస్తాడంట. ఈ యొక్క 1000 ఏండ్ల పరిపాలనలో సాతాను బడి ఉంటాడు అప్పుడే. 1000 ఏండ్ల పరిపాలనలో. సో, ఈ యొక్క 1000 ఏండ్లలో మనుషులకు ఇంకొకసారి యేసు ప్రభువారు తమ ప్రేమను చూపిస్తారంట. ఇది ఐదవ సంగతి. ఆరవ సంగతి ఏంటంటే, ఈ 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత సాతాను విడుదల పొందుతాడు ఆ బంధకము నుంచి. రెవల్యూషన్ చాప్టర్ 20 ప్రకటన 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. ప్రకటన 20వ అధ్యాయము 7వ వచనం. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. ఇది ఆరవ సంగతి జరిగేది. సాతాను 1000 ఏండ్ల పరిపాలన అయిన తర్వాత 1000 సంవత్సరములు గడిచిన తర్వాత చెర నుంచి విడిపింపబడతాడంట. చెర నుంచి విడిపింపబడి ఏం చేస్తాడంటే అలాగే 7వ వచనం నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే ఏం చేస్తాడంటే భూమిలో ఉన్న సమస్త జనులను 2 భాగాలుగా చేస్తాడంట. గోగ్, మాగోగ్ అనే జనాంగములుగా చేసి యుద్ధానికి సమకూరుస్తాడంట. వీళ్ళని ఎవరికి యుద్ధానికి సమకూరుస్తాడంటే దేవునికి విరోధంగా యుద్ధానికి సమకూరుస్తాడంట. ఇది 6వ సంగతి జరిగేటువంటిది. నెక్స్ట్ 7వ సంగతి ఏంటంటే అదే ప్రకటన 20వ అధ్యాయము 11 నుంచి 15 వరకు మనం చూస్తే 12వ వచనం చదవండి. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనము ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఇది 7వ సంగతి. మనము ముందు కూడా చూసాము. మనము 4వ సంగతి చూసినప్పుడు అది కూడా తీర్పు దినమే. ఈ యొక్క తీర్పు 7వ సంగతిలో ఏం జరుగుతుందంటే గ్రంథము విప్పబడతాయంట. ఏ గ్రంథాలంటే జీవ గ్రంథము, మళ్ళీ ఇంకొక గ్రంథం కూడా ఉంటుందంట, అవి కూడా విప్పబడుతుంది. ఇది తీర్పు ఎవరికంటే ఇది అన్యులకు జరిగే తీర్పు. ఇది ధవళ సింహాసనం తీర్పు అంటారు. సో, ఈ యొక్క తీర్పులో ఎవరు తమ పాపాలను విడిచిపెట్టరో సో వాళ్ళను వాళ్ళ క్రియల ప్రకారము వాళ్ళకి తీర్పు ఉంటుందంట. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే పాతాళంలోనికి మరియు గంధకములోనికి వారు పడవేయబడతారంట. సో, ఇది 2వ మరణం అంట. మళ్ళీ 8వది ఏంటంటే 8వది 2 పీటర్, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడటకు వారిని అప్పగించాను. ఇది 8వది. ఎవరికి ఉంటుందంటే తీర్పు ఎవరికి ఉంటుందంటే ఇది పాపం చేసిన దేవదూతలకు తీర్పు ఉంటుందంట. సో, వీళ్ళని కూడా దేవుడు విడిచిపెట్టాడు.
వాళ్ళని కూడా పాతాళంలోనికి, చీకటిలోనికి త్రోసి వాళ్ళకి తీర్పు తీర్చబడతాడు. ఇది ఎనిమిదవ సంగతి. తొమ్మిదవది ఏంటంటే, సో ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు తొమ్మిదవది ఏం జరుగుతదంటే, ప్రకటన 20 అధ్యాయము 11 వచనంలో మనం చూస్తే అక్కడ ఏముందంటే, ప్రకటన 20 అధ్యాయము 11 వచనము. అక్కడ ఏమనుందంటే, ఇంతవరకు ఉన్నటువంటి ఒక భూమి, ఆకాశము లయమైపోతదంట. సో, భూమి, ఆకాశం లయమైపోతది. ఇది తొమ్మిదవది. 10వది ఏంటంటే కొత్త భూమి, ఆకాశంలో వస్తాయి. ప్రకటన 21 అధ్యాయం 1 వచనంలో నూతన ఆకాశ మండలము వస్తాయి. అక్కడ ఏముంటదంటే, ఈ యొక్క నూతన భూమి ఆకాశంలో నూతన సృష్టి ఉంటది. దీంట్లో మరణం ఉండదు. మళ్ళీ దీంట్లో బాధ ఉండదు. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా పాపమే ఉండదు. సో, ఇక్కడ ఉండేటువంటి వారు పరిశుద్ధులుంటారు. సో, ఈ యొక్క ప్రభువు వచ్చినప్పుడు లేదా వచ్చిన తర్వాత ఈ జరిగేటువంటి 10 సంగతులు మనం చూసాము. మళ్ళీ మనము ప్రకటన గ్రంథం మనం చదివేటప్పుడు మనం చూసాం కదా! చాలా సార్లు మనము చదువుకుంటూ వచ్చాము. ఏంటంటే 7, 7, 7 అని. అంటే 7 అంటే 7 బూరలు, 7 పాత్రలు, 7 ఉపద్రవాలు. సో, ఇలాగా 7 ప్లేగ్స్, 7 ట్రంపెట్స్ ఇలాగా. సో, ఇవన్నీ చూసుకుంటూ వచ్చాం కదా! సో, ఇప్పుడు మనము ఆ యొక్క దానికి ఏంటి ఆ యొక్క సిమిలారిటీస్ అని మనం చూద్దాం. సో, దానికి ఉండే సిమిలారిటీస్ ఏంటంటే, సో, మనము రెవల్యూషన్ చాప్టర్ 8 ప్రకటన 8వ అధ్యాయము 1 ప్రకటన 8వ అధ్యాయము 6వ వచనం. 6వ వచనంలో ఏముందంటే, అంతటా 7 బూరలు పట్టుకొని ఉన్న ఆ 7గురు దూతలు ఊదుటకు సిద్ధపడేది. సో, ఇప్పుడు ఇది బూర. ఈ 8వ అధ్యాయం నుంచి బూర ఉంటది. మళ్ళీ ఈ యొక్క 16th చాప్టర్ నుంచి 16వ అధ్యాయం నుంచి దేవుని యొక్క అంటే దేవదూతలు 7 మంది దేవదూతలు 7 పాత్రలను గురించి చూస్తాం 16వ అధ్యాయంలో. ఈ యొక్క 8వ అధ్యాయంలో 7 దేవదూతలు వాళ్ళు 7 బూరలు ఊదుతారు. ఈ 16వ అధ్యాయంలో 7 దేవదూతలు వారు 7 పాత్రలు కుమ్మరిస్తారంట. సో, దీనికి ఈ బూరకు, ఈ పాత్రకు ఏంటి ఈ సిమిలారిటీస్ అని మనం చూద్దాము. 7వ వచనంలో మనం చూస్తే రెవల్యూషన్ చాప్టర్ 8 వర్స్ 7. ప్రకటన 8వ అధ్యాయము 7వ వచనం. సో, మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైనే పడవేయబడెను. అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయెను. చెట్లలో 3వ భాగమును కాలిపోయెను. పచ్చగడ్డంతయు కాలిపోయెను. ఇక్కడ మనము చూస్తే ఫస్ట్ మొదటి దూత బూర ఊదినప్పుడు తీర్పు ఎవరికి జరుగుతదంటే, అంటే తీర్పు దేని మీద ఉంటదంటే భూమి పైన. సో, భూమి పైన ఏమొస్తదంటే మొదటి బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు వస్తాయంట. దాంట్లో నుంచి అగ్ని పుట్టి భూమిపై పడవేయబడతాయంట. అప్పుడు భూమిలో ఉండే 3వ భాగము నాశనమైపోతది. అంటే కాలిపోతది. మళ్ళీ చెట్లలో పచ్చిగడ్డంతయు 3వ భాగము కాలిపోయాను. ఫస్ట్ బూర ఊదినప్పుడు ఇది భూమి పైన 3వ భాగము కాలిపోతుందంట. అలాగనే ఫస్ట్ పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరుగుతుందంటే, ప్రకటన 16వ అధ్యాయము 2వ వచనము. అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా. సో, ఇక్కడ మొదటి దూత బయటకు వచ్చి ఏం చేస్తాడంటే తన పాత్రను కుమ్మరిస్తాడు. ఎక్కడ కుమ్మరిస్తాడంటే
భూమి పైన కుమ్మరిస్తాడు. సో, ఒక మొదటి బూర ఊదినప్పుడు గూడా భూమిలో మూడవ భాగము కాలిపోతది. మొదటి పాత్ర భూమిలో అంటే మొదటి పాత్ర కుమ్మరించినప్పుడు భూమిపై కుమ్మరిస్తాడు. ఈ భూమిలో ఉండే యొక్క ప్రజలకు ఏమైతదంటే అప్పుడు వారికి చెడ్డ పుండు పుట్టెను. సో, వాళ్ళకి భూమిలో ఉన్న వారికి శ్రమ ఉంటది. ఇక్కడ మనం కామన్‌గా చూస్తే భూమికి తీర్పు ఉంటది. మొదటి పాత్రలో, మొదటి బూరలో. మనం మళ్ళీ రెండవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతదంటే ఆహ్, అదే ప్రకటన 8వ అధ్యాయము. ప్రకటన 8వ అధ్యాయము ఆహ్, 8వ వచనము. రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్ని చేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను. 9వ వచనం కూడా సముద్రములోని ప్రాణము గల జంతువులలో మూడవ భాగము చచ్చెను. ఓడలలో మూడవ భాగము నాశనమాయెను. సెకండ్ ట్రంపెట్ ఊదినప్పుడు ఏమవుతదంటే సముద్రానికి తీర్పు ఉంటదంట. సముద్రములో ఉండేటువంటి సముద్రం యొక్క మూడవ భాగము రక్తమైపోతదంట. సముద్రంలో ఉన్న జంతువులలో మూడవ భాగము చచ్చిపోతది. మళ్ళీ ఓడలలో మూడవ భాగం చచ్చిపోతది. కామన్‌గా ఇక్కడ మెయిన్ పాయింట్ చూసుకుంటే మనము సముద్రంలో ఉండేటువంటి మూడవ భాగము నాశనమైపోతది. రక్తమైపోతది. అలాగే రెండవ పాత్ర కుమ్మరించినప్పుడు ఏమవుతదంటే 16వ అధ్యాయము, ప్రకటన 16వ అధ్యాయము 3వ వచనము. అక్కడ చూస్తే మనము రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పినుగు రక్తము వంటివాయెను. అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. సో, మనము రెండవ బూర ఊదినప్పుడు ఓన్లీ థర్డ్ పార్ట్ మాత్రమే. మూడవ భాగం మాత్రమే రక్తమైంది. అయితే ఈ యొక్క రెండవ పాత్ర కుమ్మరించినప్పుడు ఏమవుతదంటే సముద్రంలో ఉన్న నీళ్ళంతా ఇక్కడ మూడవ భాగం కాదు, మొత్తం సముద్రం అంతానే రక్తమైపోతదంట. సో, దీని వలన సముద్రంలో ఉన్న జంతువులన్నీ చచ్చిపోతాయంట. అక్కడ పాత్ర ఊదినప్పుడు థర్డ్ పార్ట్ మాత్రమే, అంటే సముద్రంలో ఉన్న జంతువులలో మూడవ భాగం మాత్రమే చచ్చిపోతది. ఇక్కడ పాత్రలో మొత్తం జంతువులన్నీ చచ్చిపోతాయంట. సో, కామన్‌గా ఈ యొక్క రెండవ బూర లేదా రెండవ పాత్ర కుమ్మరించినప్పుడు సముద్రానికి తీర్పు ఉంటది. మళ్ళీ మూడవదిగా మూడవ బూర ఊదినప్పుడు ఏమవుతదంటే ప్రకటన 8వ అధ్యాయము 10, 11 వచనాల్లో మనం చూస్తే మూడవ దూత బూర ఊదినప్పుడు దీవిటి వలె మండుచున్న యొక్క పెద్ద నక్షత్రము ఆకాశము నుండి రాలి నదుల మూడవ భాగం మీదను నీటి బుగ్గల మీదను పడెను. ఆ నక్షత్రమునకు మాచిపత్ర పేరు. అందువలన నీళ్లలో మూడవ భాగము మాచిపత్ర యాయెను. నీళ్లు చేదైపోయినందున వాటి వల్ల మనుషులలో అనేకులు చచ్చిరి. సో, ఈ యొక్క మూడవ బూర ఊదినప్పుడు తీర్పు దేని మీద ఉంటదంటే నదులలో మీద ఉంటది. మళ్ళీ నీటి బుగ్గల మీద ఉంటది. ఈ నీటి బుగ్గల్ని మనము జలధారలు కూడా అనొచ్చు. సో, నదులలో నీటి బుగ్గలలో పైన ఉంటది. అప్పుడు ఏమవుతదంటే ఈ యొక్క నీళ్ళలో అంటే నదులలో ఉన్న నీళ్లు మూడవ భాగము ఏమవుతదంటే చేదైపోతదంట. మళ్ళీ ఈ యొక్క మూడవ పాత్ర కుమ్మరించినప్పుడు అక్కడ కూడా నదులలో మళ్ళీ నీటి బుగ్గల్లో కుమ్మరిస్తారంట. అప్పుడు ఏమవుతదంటే చూద్దామండి. అప్పుడు రక్తమైపోతదంట. ఇందాక మనం చూస్తే సముద్రము రక్తమైపోతది. ఇక్కడ మూడవ పాత్ర కుమ్మరించినప్పుడు నదులు మళ్ళీ నీటి బుగ్గలు లేదా జలధారలు. సో, ఇవన్నీ రక్తమైపోతుంటది. ఇప్పుడు సముద్రము రక్తమైపోయింది. నీటి బుగ్గలు, నది రక్తమైపోతుంది. ఇప్పుడు మనుషుడు నీళ్ళెలా తాగుతాడు? మనుషుడు కావచ్చు,
జంతువులు కావచ్చు, ఇది కావచ్చు. సో, నీళ్ళు ఎలా తాగుతాడు మళ్ళీ? సో, మనం ఇలాంటి ఈ యొక్క ఈ యొక్క శ్రమలను, మహాశ్రమలను తప్పించుకోవాలంటే, మనము ఎలా తప్పించుకోగలమంటే, మన రక్షణను మనము కాపాడుకుంటే, మనము దీని నుంచి మనము తప్పించుకోగలము. మనము క్రీస్తుతో పాటు సంఘముతో పాటు, ఆయనతో పాటు ఉండగలము. సో, అలాగే మనము నాలుగవదిగా చూస్తే, నాలుగవ బూర ఊదినప్పుడు ఏమవుతదంటే, కామన్‌గా చెప్పేస్తాను నేను జనరల్‌గా. నాలుగవ బూర ఊదినప్పుడు ఆకాశమునకు తీర్పుంటదంట. ఆకాశం అంటే, ఆకాశంలో ఉండే సూర్య, చంద్ర, నక్షత్ర. సో, వీళ్ళకు తీర్పుంటది. నాలుగవ పాత్ర కుమ్మరించినప్పుడు సూర్యునికి తీర్పుంటదంట. 16వ అధ్యాయము 8, 9 వచనాల్లో ఉంటది. సూర్యుడు యొక్క సూర్యుని వేడికి ఆహ్, యొక్క ఇక్కడ మనుష్యుడు తట్టుకోలేడంట. అప్పుడు గూడా ఆ యొక్క శ్రమలలో గూడా మనుష్యుడు ఏం చేస్తాడంటే, దేవుణ్ణి దూషిస్తాడే కానీ, ఇంకనూ మారు మనసు పొందడంట. తన హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటాడంట. ఐదవదిగా హ్మ్. ఐదవ పాత్ర, ఐదవ బూర ఊదినప్పుడు, ఐదవ పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరుగుతదంటే, మనుషులకు వేదన కలుగుతది. సో, మనము చూద్దాం. 9వ అధ్యాయము మొదటి మొదటి వచనాన్ని. ప్రకటన 9వ అధ్యాయము మొదటి వచనాన్ని. అక్కడ చూస్తే మనుషులకు ఏమేమి బాధ ఉంటదంటే, అప్పుడు మిడతలొస్తాయంట. మిడతలు ఇప్పుడు మనము చూస్తే, ఇప్పుడు వచ్చే మిడతలు ఇప్పుడొచ్చే మిడతలు మనకు తెలుసు. ఆహ్, కానీ అప్పుడు నా ఐదవ దూత బూర ఊదినప్పుడు మిడతలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకు తేళ్ళకు ఉండేటువంటి యొక్క సామర్థ్యం ఉంటదంట. వా అవి ఏం చేస్తావంటే, భూమి పైన ఉన్నటువంటి ఒక భూమి పైన ఉన్నటువంటి ఒక గడ్డి పైన గానీ, లేదంటువంటి చెట్ల పైన గానీ, పొలాల పైన కానీ వెళ్ళవు. ఏం చేస్తారంటే డైరెక్ట్‌గా వచ్చి ఒక మనుషుల ఒక ఫోర్‌హెడ్ ఏమంటారు తెలుగులో? నుదిటి మీద ఆహ్, నుదిటి మీద వచ్చి వాళ్ళని అటాక్ చేస్తారంట. సో, అప్పుడు, అప్పుడు మనుషులు ఏమంటారంటే మరణాన్ని కోరుకుంటారంట. ఆ యొక్క బాధని తట్టుకోలేక. అప్పుడు అయినా గూడా అప్పుడు మరణము వాళ్ళ దగ్గర రాదంట. మృత్యువు వాళ్ళ నుంచి పారిపోతదంట. సో, ఈ యొక్క శ్రమ ఎన్ని నెలలుంటాయంటే 5 నెలల వరకు ఇది ఉంటాయంట. ఈ యొక్క మిడతలు. ఐదవ బూర ఊదినప్పుడు. సో, ఈ యొక్క మిడతలకు బలం ఎక్కడుంటదంటే వాళ్ళ యొక్క ఆహ్, టెయిల్‌లో ఏమంటారు? వాళ్ళ యొక్క టెయిల్‌లో ఉంటదంట. మళ్ళీ ఆరవ దూత బూర ఊదినప్పుడు ఏమవుతదంటే సైన్యములో అంటే భూమి మీద ఉన్నటువంటి మనుషుల్లో ఆహ్, ఆహ్, వ హ భూమి మీద ఉన్నటువంటి మనుషులు దేవదూతల చేత వధింపబడతారు. ఏడవ దూత బూర ఊదినప్పుడు భూకంపములు కలుగుతాయంట. వడగండ్లొస్తాయి, ఉరుములొస్తాయి, మళ్ళీ మెరుపులొస్తాయి. సో, మళ్ళీ ఏడవ దూత పాత్రను కుమ్మరించినప్పుడు పెద్ద భూకంపం వస్తుందంట. ఆ భూకంపము ఇంతవరకు ఎక్కడ రాలేదంట. అటువంటి భూకంపము ఈ యొక్క భూమి ప్రారంభమైనటువంటి సమయం నుంచి ఇంతవరకు అప్పటి వరకు ఎప్పుడూ రానటువంటి భూకంపం వస్తాయంట. ఆ భూకంపంతో పాటు వడగండ్లొస్తాయి. మళ్ళీ ఉరుములొస్తాయి, మెరుపులొస్తాయి. మళ్ళీ ధ్వనులు గూడా వస్తాయండి. సో, మనము ఈ యొక్క ఇన్ని ఇన్ని చూసుకున్నాం కదా మనము. ఆహ్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు వస్తారు? ఎప్పుడొస్తారు? ఆయన వచ్చే ఆయన వచ్చేయడానికి ముందు సూచనలు ఏంటి? మళ్ళీ 10 సంగతులు ఏం జరుగుతాయి? మళ్ళీ బూర ఊదినప్పుడు, పాత్ర కుమ్మరించినప్పుడు ఏం జరుగుతాయి? సో, ఇవన్నీ ఎవరికంటే శ్రమలు, మహాశ్రమలు ఎవరికంటే ఫస్ట్ 3.5 సంవత్సరములు శ్రమలుంటాయంట. నెక్స్ట్ 3.5 ఇయర్స్ మహాశ్రమలుంటాయి. సో, వీటి నుంచి మనము తప్పించుకోవాలంటే
ఈ శ్రమల నుండి మనము తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మన రక్షణను కాపాడుకోవాలి. ఫస్ట్ మనము పాపాన్ని తృణీకరించాలి, విడిచిపెట్టాలి. అలాగైతే మనం మన రక్షణను కాపాడుకోవచ్చు. సో, చివరిగా మనము ప్రకటన 3వ అధ్యాయము 11వ వచనం మనము చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 11వ వచనం. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటము నపహరింపకుండా నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును. సో, ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వస్తున్నారంట. అంతటి వరకు మనం ఏం చేయాలంటే మనం విన్న వాక్యాన్ని గైకొనాలి. ఆ గైకొనిన వాక్యాన్ని ప్రకారం మనం నడవాలి. మన రక్షణను కాపాడుకోవాలి. క్రీస్తులో స్థిరంగా ఉండాలి. సో, మనకు కలిగిన దానిని మనము గట్టిగా పట్టుకోవాలి. మన రక్షణను సాతానుడు దొంగిలించుకోకుండా మనము క్రీస్తులో అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు మనము ఎత్తబడడానికి మన రక్షణ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అని మనము ఇప్పటి నుంచే మనము సిద్ధపరచుకోవాలంట. సో, అలాగున మనం ప్రభువు రాన రాకైన రాకడకై మనము సిద్ధపడదాం. మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఘనమైన గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, సత్యదేవ, రాత్రి కాల సమయంలో కూడా వాక్యం ద్వారా మీరు మాటలు బట్టి నీకు ప్రభా, మరి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వడానికి మీరు లోకానికి వచ్చినారు. రక్షించిన తర్వాత విశ్వాసములు తండ్రి ప్రభా, విశ్వాస ఎదిగిన తర్వాత తిరిగి కొనిపోవడానికి మీరు ఇష్టపడి మీరు అక్కడ కొరకై మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. మీతో కూడా ఉంట కొరకై మా కొరకై స్థలం సిద్ధపరుస్తున్నారు. అందునిమిత్తం మమ్మల్ని తీసుకొని పోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. అయితే ఈ రెండవ రాకడ సమయంలో మేము బుద్ధిగల కన్యకల వలె ఉన్నామా, బుద్ధి లేని కన్యకల వలె ఉన్నామా పరీక్షించుకుంటూ సాయం చేయొచ్చు. ఎందుకంటే అటు తర్వాత తీర్పు వస్తుంది. తండ్రి ప్రభా, విడిచిపెట్టినటువంటి వారు, ఇంకా పాపంలో జీవిస్తున్నటువంటి వారికి మాత్రమే తీర్పు. మేము ఆ యొక్క కోలోనికి రాకుండా, ప్రభా, తీర్పులోనికి మేము ప్రవేశించకుండా నిత్య జీవంలోనికి మేము ప్రవేశించడానికి సాయం చేయొచ్చు. ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా ఆ రకాలైనటువంటి తండ్రి ప్రభా, మరి తీర్పులు అక్కడ చూస్తున్నాం. భూమికి తీర్పు తీరుస్తున్నారు, సముద్రానికి తీర్పు తీరుస్తున్నారు. ప్రభా, ఆయన మరి ఆ యొక్క తీర్పులో ఏమాత్రం మాకు చోటు లేకుండా సాధించు. మీరు వచ్చినప్పుడు నిష్కలంకమైనటువంటి తండ్రి రక్షణ వస్త్రములు అయినటువంటి వారమై తండ్రి ప్రభా, మాలో ఏ మచ్చ, ఏ డాగు, ఏ పాపం, ఏ కల్మషం, మత్సరం లేకుండా క్రీస్తు నిర్దోషులముగా, నిందారహితులముగా, పాపం లేని వారముగా, పరిశుద్ధులంగా కనబడటకు సాయం చేయొచ్చు. అలంకరింపబడినటువంటి వధువైనటువంటి సంఘంలో పాలుభాగస్తులైనటువంటి మేము మా యొక్క వస్త్రములను ఎవడు అపహరింపకుండా జాగ్రత్త కాపాడుకుంటూ సాయం చేయొచ్చు. దొంగ వలె వస్తానన్నాం, దొంగ దోచుకుంటూ వస్తాడు. తండ్రి ప్రభా, మరి విలువైనవి, తనకు ఇష్టమైనవి తన వారిని తీసుకొని పోవడానికి వస్తాడు. ఆ తనవారు అనే గుంపులో మేము ఉంటకు సాయం చేయొచ్చండి. కడబూరం రోగని మృతులు అక్షయులై తిరిగి లేపడతారు. తండ్రి ప్రభా, ఒకవేళ మీ లోకంలో చనిపోతే కూడా తిరిగి మీరు ఆకుడు వచ్చినప్పుడు ఆ యొక్క లేపబడే గుంపులో మేము ఉంటకు సాయం చేయొచ్చు. కృప చూపించండి తండ్రి ప్రభా. చివరి దినాల్లో ఉంటాం. ఇక్కడ చూసినారా, మీరు ఆఖరి యొక్క సూచనలు కనబడుతున్నాయి. ఒక భయంతో వణుకుతో మీరు ఇచ్చిన రక్షణ కాపాడుకుంటాం. ఆ యొక్క మహాదినం కొరకై మేము సిద్ధపడటకు సాయం చేయొచ్చు. ఆ మహిమకరమైనటువంటి దినము మాకు ఆ దినం ఎంతో మహిమకరంగా ఉంటకు సాయం చేయొచ్చండి, సంతోషకరంగా ఉంటకు సాయం చేయొచ్చండి. అది భయంకర దినంగా, ఉగ్రత దినంగా మాకు ఉండకుండా, తీర్పు దినంగా మాకు ఉండకుండా సాయం చేయొచ్చు. కృప చూపించండి. నేను చేస్తూ మహింపరుస్తూ మీరు చేస్తూ మేలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తూ నిలబడినటువంటి మీద ఆస్తుని దీవించి ఆశీర్వదించి స్థానిక సంఘంలో ఇంకా అనేక చోట్ల నా మహిమార్థమే మీరు వాడుకుంటున్నారు.
ఇచ్చిన తలాంతును అభివృద్ధి పరుస్తున్నాము. ప్రణేస్క్రీస్తు వారి ఘనమైనటువంటి నామములో స్తుతించి ఆరాధించాడు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సాగర్. ప్రైజ్ లార్డ్ సాగర్. రేపు మార్నింగ్ తిరిగి మనం